అందరికీ నమస్కారం. ఈరోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వినాయకుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి పెడతారు. యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారవుతారు. నాటకాలు, డ్రామాలలో ప్రదర్శనలు విఫలమవుతాయి. కొత్త నాటక రచనలకు ప్రోత్సాహం లభించదు. మీ సంకల్పం బలపడుతుంది. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. నీటికి సంబంధిన వ్యాపారాలు చేసేవారికి లాభదాయక ఉంటుంది. జలవనరుల నిర్వహణలో విజయం సాధిస్తారు. దివ్య చింతన మీకు అంతర్గత శక్తిని, మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. మీ అంతరాత్మ ప్రబోధాన్ని మీరు అనుసరిస్తారు. వ్యవసాయ, అనుబంధ రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. పాడి పరిశ్రమ లేదా కోళ్ల పెంపకం వంటివి మీకు అదనపు ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. పశుపోషణ రంగంలో లాభాలు వస్తాయి. మీ పశువులు ఆరోగ్యంగా ఉండి మంచి ఆదాయాన్ని అందిస్తాయి. వర్క్షాప్లలో పాల్గొని మీ జ్ఞానాన్ని పెంచుకుంటారు. కొత్త విషయాలు నేర్చుకుంటారు. కుటుంబ సభ్యులతో లేదా సన్నిహితులతో వాగ్వాదాలకు దూరంగా ఉండండి. మాట జారడం వల్ల సంబంధాలు దెబ్బతినవచ్చు. మీ సమయ నిర్వహణ మెరుగుపడుతుంది. పనులను సమయానికి పూర్తి చేస్తారు. మీ సంక్షేమం పట్ల మీరు శ్రద్ధ వహిస్తారు. మీ శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మీలోని సృజనాత్మకత కొత్త ఆలోచనలకు దారితీస్తుంది. కళాత్మక రంగాలలో ఉన్నవారు విశేషమైన గుర్తింపు పొందుతారు. కుటుంబంలో ఆనందం, శాంతి వెల్లివిరుస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెరిగి బంధాలు బలపడతాయి. మీ వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దుకుంటారు. బడ్జెట్ వేసుకోవడం ద్వారా ఖర్చులను నియంత్రించుకుంటారు. మీ జీవనశైలి మెరుగుపడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు. మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. ఈ రోజు మీకు శుభప్రదమైన రోజు. మీరు చేపట్టే పనులన్నీ విజయవంతమవుతాయి. మీ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో భారీ సాంకేతిక లోపాలు ఎదురవుతాయి. పనులు ఆలస్యమవుతాయి. వృత్తిపరమైన సహోద్యోగుల నుండి సరైన మద్దతు లభించదు. మీ వ్యక్తిత్వం మరింత మెరుగుపడుతుంది. మీరు ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో ఉంటారు. అందరినీ ఆకర్షిస్తారు. క్రీడలలో పాల్గొనేవారికి విజయం లభిస్తుంది. శారీరక శ్రమతో కూడిన పనులు మీకు సంతృప్తిని ఇస్తాయి. కొత్త నెట్వర్కింగ్ అవకాశాలు మీ కెరియర్కు ఉపయోగపడతాయి. ముఖ్యమైన వ్యక్తులతో బలమైన సంబంధాలు ఏర్పరుచుకుంటారు. కోచింగ్, శిక్షణలో మీరు మంచి ఫలితాలు సాధిస్తారు. మీ జ్ఞానం పెరుగుతుంది. శారీరక అలసట ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. ఊహించని ధనలాభం కలగవచ్చు. పుస్తకాలు చదవడం ద్వారా ఈరోజు మీరు కొత్త జ్ఞానాన్ని పొందుతారు. మీ ఆలోచనా శక్తి పెరుగుతుంది. ప్రేమ సంబంధాలలో అపార్థాలు పెరిగి చివలకు విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మీ భాగస్వామి పట్ల అనుమానాలు కలుగుతాయి. మీరు తీవ్రమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. వృత్తిపరంగా ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీ అంచనాలు తప్పు కావచ్చు. అధికారులతో వ్యవహారాలు నిదానంగా సాగే అవకాశం ఉంది. మీరు ఆశించినంత సహకారం లభించకపోవచ్చు. విద్యుత్ సంబంధిత రంగాలలో ఉన్నవారికి వ్యాపార అభివృద్ధి కనిపిస్తుంది. కొత్త ప్రాజెక్టులు దక్కుతాయి. విద్యుత్ శక్తిని సమర్థవంతంగా వినియోగించుకుంటారు. వ్యవసాయ పనులలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వాతావరణ మార్పుల వల్ల నష్టం జరగవచ్చు. ఆలోచనాత్మక ఆటలలో విజయం సాధిస్తారు. మీ విశ్లేషణ నైపుణ్యాలు పెరుగుతాయి. మీలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి అభివృద్ధి చేసుకుంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఊహించని ధనలాభం లేదా రావలసిన డబ్బు తిరిగి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఈరోజు విద్యార్థులకు జ్ఞానం పెరిగే అద్భుతమైన అవకాశం లభిస్తుంది. మీరు తీసుకునే కొత్త నిర్ణయాలు చదువులో గొప్ప ఫలితాలిస్తాయి. మీరు ఆధ్యాత్మిక విషయాలపై ఏకాగ్రత చూపడంలో ఈరోజు చాలా కష్టంగా ఉంటుంది. ధ్యానం చెయ్యడానికి ప్రయత్నించినా మనసు పదే పదే ఇతర విషయాల వైపు మళ్ళుతుంది. భవిష్యత్తు సాంకేతికతపై పరిశోధనలో అడ్డంకులు ఎదురవుతాయి. నూతన ఆవిష్కరణలను అమలు చెయ్యడంలో మీరు విఫలమవుతారు.
ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. దైవ దర్శనం మనసుకు శాంతినిస్తుంది. ముఖ్యమైన సమావేశాలు విజయవంతంగా పూర్తవుతాయి. మీ ఆలోచనలకు మంచి ఆదరణ లభిస్తుంది. రాజకీయ రంగంలో మీకు అనుకూలతలు పెరుగుతాయి. మీకు ప్రజాధారణ లభిస్తుంది. సినిమా రంగంలో ఉన్నవారికి ఈ రోజు విజయవంతంగా ఉంటుంది. మీ ప్రాజెక్టులు ముందుకు సాగుతాయి. వినూత్న ఆలోచనలు కార్యరూపం దాలుతాయి. మీ ఆలోచనలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తిపరంగా అభివృద్ధి చెందుతారు. కొత్త బాధ్యతలు చేపడతారు. రియల్ ఎస్టేట్ లావాదేవీల ద్వారా ఊహించని లాభాలు పొందుతారు. భూమి కొనుగోలుకు ఇది సరైన సమయం. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. భాగస్వామితో పరస్పర అవగాహన పెరుగుతుంది. కలతలు లేని మధురానుభూతులను అనుభవించడానికి ఇది సరైన రోజు. మీ సంభాషణ నైపుణ్యాలు ఈ రోజు చాలా చురుకుగా పనిచేస్తాయి. కష్టమైన చర్చలను కూడా సులభంగా పరిష్కరించగలుగుతారు. భవిష్యత్తు కోసం మీరు వేసే ప్రణాళికలు సరైన మార్గంలో ఉండవు. దీర్ఘకాలిక లక్ష్యాల విషయంలో గందరగోళం నెలకొంటుంది. మీరు ఇష్టదైలం యొక్క మంత్రాన్ని జపించడం వలన అద్భుతమైన శక్తి లభిస్తుంది. మంత్రోచ్చారణ మీలోని శక్తిని సరిదిద్దుతుంది, విజయాన్ని అందిస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంప్రదాయ విలువలను గౌరవిస్తారు. కౌన్సిలింగ్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆఫీసులో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. మీరు కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీరు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులకు సహాయం చేస్తారు. వాతావరణం ప్రశాంతంగా, అనుకూలంగా ఉంటుంది. ఇది మీ పనులకు అడ్డంకి కలిగించదు. టెక్నాలజీ రంగంలో కొత్త ఆవిష్కరణలు మీకు ఉపయోగపడతాయి. మీరు సాంకేతికంగా అభివృద్ధి చెందుతారు. రచనలు, కూర్పు పనులలో దృష్టి లోపిస్తుంది. తప్పులు ఎక్కువగా జరుగుతాయి. మీరు అనుకున్న విధంగా రచనలను పూర్తి చెయ్యలేరు. గతంలో మీరు చేసిన పొరపాట్ల ఫలితాలను ఈ రోజు అనుభవించాల్సి వస్తుంది. పాత కష్టాలు మళ్లీ మిమ్మల్ని వేధించే అవకాశం ఉంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేసే సేవకు అద్భుతమైన గౌరవం లభిస్తుంది. బంధుమిత్రుల మధ్య ఆత్మీయత పెరుగుతుంది. మీరు కుటుంబ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తారు. కౌన్సిలింగ్ ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 8. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.